గద్వాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉందట. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సరితా తిరుపతయ్య వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా అన్ని బీఫామ్లు తనకే కావాలని పోటీలో నిలిచారు. ఆఖరికి పోటీ చేసిన స్థానాల్లో సగం కూడా గెలవకపోవడంతో కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్కు మెజారిటీ రాకపోవడానికి గల కారణాలేంటి? సరితా తిరుపతయ్య వర్గానికి టిక్కెట్లు రాకుండా ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఈ ఎన్నికల ఫలితాలు దేనికి సంకేతం ఇస్తున్నాయి? గద్వాల రాజకీయాలు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నుంచి ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల వరకు ఉత్కంఠను తలపించాయి. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరితా తిరుపతయ్యల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న వర్గపోరు వివాదంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి సీట్లు సాధించడంలో గెలిచినప్పటికీ ఎన్నికల్లో తన అభ్యర్థులను గెలిపించుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో సరితా తిరుపతయ్య వర్గానికి 10 సీట్లు ఇస్తారని చెప్పి చివరి నిమిషంలో మోసం చేశారని ఎమ్మెల్యే పైన ఆరోపణలు వస్తున్నాయి. సరిత వర్గాన్ని కాదని తాను పోటీ చేసిన స్థానాల్లో గెలుపొందారా అంటే అది లేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే బండ్ల పైన గుర్రుగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేకి సరితకు ఉన్న విభేదాల కారణంగా మున్సిపల్ ఎన్నికల్లో నష్టం జరుగుతుందని భావించిన కాంగ్రెస్ పెద్దలు వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. మొదట ఇరువురు సీట్లు సగం సగం పంచుకొని పోటీ చేయాలని అధిష్టానం సూచించింది. కానీ ఎమ్మెల్యే దానికి ఒప్పుకోకుండా మొత్తం తనకే కావాలని పట్టుబట్టారట. సీట్లు ఇవ్వకపోతే పార్టీని వీడిపోతానంటూ ఎమ్మెల్యే బెదిరించారంటూ సరిత వర్గం ఆరోపిస్తోంది. ఆఖరికి సరిత వర్గానికి 7 సీట్లు కేటాయించి ఎమ్మెల్యేకి 30 సీట్లు ఇచ్చారు. బీఫామ్ నామినేషన్ల సమయంలో ముందుగా కాంగ్రెస్ తరపున 37 మంది సభ్యుల పేర్లు ఎమ్మెల్యే ఇవ్వడంతో సరిత వర్గానికి అన్యాయం జరిగింది. దీంతో ఒక్కసారిగా సరిత వర్గం షాక్కి గురైంది. ఇదే అంశంపైన కాంగ్రెస్ పెద్దలకు చెప్పినప్పటికీ ఎన్నికలు అయ్యాక మాట్లాడదామని కాంగ్రెస్ పెద్దలు సరితకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. దీంతో చేసేదేమీ లేక సరిత వర్గం మున్సిపల్ ఎన్నికల్లో సైడ్కి తప్పుకోవాల్సి వచ్చింది. ఎమ్మెల్యే పట్టుబట్టి సాధించిన పోటీ చేసిన స్థానాల్లో తన అభ్యర్థులను గెలిపించుకునేందుకు దాదాపు 20 నుంచి 30 కోట్ల దాకా ఖర్చు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయినా కూడా కేవలం 16 సీట్లకే కాంగ్రెస్ పరిమితం కావడంతో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇద్దరు కొట్లాడితే మూడో వాడికి లాభం అన్నట్లు బండ్ల సరితల మధ్య ఉన్న వివాదం తాజాగా వడ్డేపల్లి మున్సిపాలిటీలో అనూహ్యంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి పోటీ చేసి వడ్డేపల్లి శ్రీనివాస్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. ఎమ్మెల్యే పైన నమ్మకంతో 37 సీట్లు ఇచ్చినప్పటికీ మెజారిటీ రాకపోవడంతో అధిష్టానం ఆలోచనలో పడిందట. పంచాయతీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలిపోయి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గాన్ని కాదని సరిత వర్గం 40 నుంచి 50% వరకు గెలుపొందింది. దీంతో సరిత పేరు ఒక్కసారిగా గద్వాల నియోజకవర్గంలో మారుమోగింది. సరితను ఎలాగైనా అడ్డుకోవాలని భావించిన ఎమ్మెల్యే బండ్ల మున్సిపల్ ఎన్నికల్లో పథకం ప్రకారం సరిత వర్గానికి సీట్లు రాకుండా చేశారని తెలుస్తోంది. అయినప్పటికీ ఎమ్మెల్యేకు ఎదురు దెబ్బ తగిలినట్లయింది. తాజాగా ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా తీసుకొని గద్వాలలో మెజారిటీ రాకపోవడానికి సరితా తిరుపతయ్యే కారణమని ఆమెను సస్పెండ్ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాకుండా ఎమ్మెల్యే బండ్ల ఆగడాలపైన ఎన్నిసార్లు అధిష్టానానికి మొరపెట్టుకున్నా వారి నుంచి స్పందన రాకపోవడంతో సరితా తిరుపతయ్య కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. మరి కాంగ్రెస్ పెద్దలు వారిద్దరి మధ్య ఉన్న వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెడతారోనని జోరుగా చర్చ నడుస్తోంది.